అందరికీ నమస్తే. వెల్కమ్ టు యోగా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను ధైర్యం చెప్పడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని ఒక 2 వీక్స్గా నేను వదలట్లేదు. రోజు కనిపించేస్తున్నాను కదా, మంచి మంచి ప్రాణాయామాలు చెప్తున్నాను, మంచిగా ధైర్యం చెప్తున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడే ఈరోజే ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఆల్ అనే ఆప్షన్ మాత్రమే క్లిక్ చేసుకోండి. బెల్ మీద క్లిక్ చేయగానే మీకు ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే కింద ఇప్పుడే లైక్ కొట్టేయండి ప్లీజ్. లైక్ కొడితేనే నా వీడియోని అందరూ చూడగలుగుతారంట. సో అందుకన్నా లైక్ కొట్టండి ప్లీజ్. అలాగే షేర్ కామెంట్ మర్చిపోకండి. సో ఈరోజు టాపిక్లో వెళ్ళే ముందు ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి ఈ కోవిడ్ వైరస్ ఇంకా మనం వదిలిపోవట్లేదు, ఇంత సమ్మర్ ఎండలు మండిపోతుంటే ఇది ఎంత ఫాస్ట్గా ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది చిన్న డౌట్ కదా అందరికీ, నాకు కూడా. కాకపోతే నేను ఒక వీడియో చూశాను, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. దాంట్లో ఏం చెప్పారంటే అది ఒక డాక్టర్ గారు చేసిన వీడియో అనమాట. ఆయన ఏం చెప్పారు అంటే ఇంతకు ముందుకున్న వైరస్ ఇప్పుడు ఇంకా తేలికైపోయిందంట, వైరస్ బరువు తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సమ్మర్ గాలిలో తేమ ఉండదు. సో డ్రైగా ఇది గాల్లో ఎక్కువగా, ఇంతకుముందు గాల్లో వ్యాపిస్తుందని చెప్పేవాళ్ళు కాదు, ఇప్పుడు గాల్లో కూడా వచ్చేస్తుంది. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు తుంపర్లు 6 అడుగుల వరకే పడేవి అని చెప్పి 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఇది 13 అడుగుల వరకే వెళ్ళిపోతుంది అంట. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ మాస్కులు పెట్టుకుంటే అది అక్కడే ఆగిపోతుంది కదా. మాస్కులు పెట్టుకోకుండానే మనం ఇంత దూరం తెచ్చుకొని మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. దయచేసి మాస్క్ కాసేపు ఊపిరాడకుండా భరించుకోగలిగితే ప్రాబ్లం లేదు, కానీ అసలు పూర్తిగా ఊపిరి ఆడిపోతే కష్టం కదా. అందుకని దయచేసి మాస్కులు పెట్టుకోండి. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, నిన్న నిత్యావసర వస్తువులు కొనడానికి షాప్కి వెళ్తే షాప్ అబ్బాయి పెట్టుకోలేం, చెప్పినప్పుడు పెడుతున్నాడు, మళ్ళీ తీసేస్తున్నాడు, మళ్ళీ తీసే మాట్లాడినప్పుడే కదా తుంపర్లు ఎగిరి అందరి మీద పడతాయి. సో ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియని రోజు కాబట్టి ప్లీజ్ అందరూ మాస్కులు కంపల్సరీ. మాస్క్ పెట్టుకోకపోతే మీ షాప్కి రాను కొననండి, ఖచ్చితంగా చెప్పేయండి. ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మాస్క్లు అయితే పెట్టుకోండి. సో ఇది డ్రైగానే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుందని ఆయన చెప్పాడు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఖచ్చితంగా ముక్కు నోటి ద్వారానే వ్యాపిస్తుందని తెలుసు కాబట్టి మాస్క్ పెట్టేస్తే ఖచ్చితంగా మనకి ప్రొటెక్షన్ అయితే వచ్చేస్తుంది. ఈ ఒక్క పాయింట్ అయితే చేసేయండి. ఈరోజు ఒక మంచి టాపిక్ వెళ్ళిపోదాం. ఈరోజు నేను పొద్దున్న నిద్రలేయంగానే చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను చేశాను, మీకు నేతి క్రియాస్ చూపించాను, ముక్కుని ఎలా క్లీన్ చేయాలి అన్నది. మళ్ళీ అడుగుతున్నారు. సో నేను నిద్రలేయంగానే వీక్ ఒక్కసారైనా మర్చిపోకుండా చేస్తాను. ఈరోజు చేసినప్పుడు సో ఫోన్ అయితే ముందు పెట్టేసి వీడియో తీశాను. అదే అంటే యోగాలో క్రియాస్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రియ నేతి క్రియాస్ అంటారు. ఈ నేతి క్రియ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జలనేతి, ఇంకోటి సూత్రనేతి. 2 కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఈ జలనేతిలో కూడా వాటర్ ప్లేస్లో ఒక్కొక్కసారి మిల్క్, ఇంకా నెయ్యి ఇలాంటివి వాడుతూ ఉంటారు. సో అవి బాగా అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ ఉన్న వాళ్ళకి, లంగ్కి సంబంధించిన ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలా వాడుతూ ఉంటాం. సో కాకపోతే మామూలుగా సాల్ట్ వేసిన కొద్ది గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకుంటే కూడా మనకి చాలా వరకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మెయిన్ ఇది ఏంటి అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నా వీడియో వింటూ ఉన్నప్పుడే ఒకసారి మీరు ఇలా ముక్కు దగ్గర చేతులు పెట్టుకోండి. ఒక్క ఫ్యూ సెకండ్స్ అబ్జర్వ్ చేయండి. చేస్తే మీకు అర్థమైపోతుంది, ఏదో ఒక ముక్కులోనే మనకి ఫ్లో బాగా అవుతూ ఉంటుంది, ఇంకొక ముక్కులో ఉండదు అసలు. అబ్జర్వ్ చేయండి. సో ఒక్క ముక్కే బాగా ఫ్లో అవుతూ ఉంటుంది, ఒకసారి రైట్ ఉంటే ఒకసారి లెఫ్ట్ ఉంటుంది. ఇదేంటి అంటే ప్రతి 1.5 అవర్కి మారుతూ ఉంటుంది. సో ఇలా మారుతూ ఉంటే మనం బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు. ఎప్పుడు కూడా మన లెఫ్ట్ బాగా పనిచేస్తుంది అనుకోండి, రైట్ బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉన్నట్టు. అదే రైట్ బ్రెయిన్ బాగా పనిచేసి లెఫ్ట్ నాస్ట్రిల్ బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా భావోద్రేకాలు కలుగుతూ ఉంటాయి. అంటే జాలి, కరుణ, బాధ, కోపం ఇలాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అదే మనకి లెఫ్ట్ పనిచేసి రైట్ నాస్ట్రిల్ బాగా ఫ్లో అవుతూ ఉందనుకోండి, మన జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి కరెక్ట్గా 1.5 అవర్కి చేంజ్ అవుతూ ఉండాలి. కొంతమందికి కంటిన్యూగా ఒకటే నాస్ట్రిల్ మీద అవుతూ ఉంటుంది, చేంజ్ అనేది కరెక్ట్గా అవ్వదు. సో అప్పుడు మనం అంటూ ఉంటాం కొంతమందిని, వీడికేంటి హృదయం లేదా, బండరాయిలాగా ఎటువంటి చలనం లేదు, కొద్దిగా కరుణ, జాలి ఏమీ లేదు అని కొంతమందిని చూసి అంటూ ఉంటాం. సో దానికి రీజన్ కూడా ఇదే అనమాట. ఈ బ్రెయిన్ దీన్ని బట్టే ఉంటుంది. కొంతమంది ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు ఈవెన్ సినిమా చూసినా కూడా ఆటోమేటిక్గా ఏడ్చేస్తూ ఉంటాం. దీనికి కూడా ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనివల్లే ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే
ప్రతి మనిషి కూడా శ్వాసతో జీవితాన్ని మొదలుపెట్టి శ్వాసతో ఎండ్ చేస్తాడు. ఈ శ్వాసలో ఉన్న డిఫరెన్సెస్ అనమాట ఇది. సో రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ మనకి ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడుస్తాం, ఎక్కడ నవ్వాలో అక్కడే నవ్వుతాం. లేదు అంటే ఇది మిస్ అయిపోతూ ఉంటుంది. మనం స్పందించే ఇది కరెక్ట్గా ఉండదు అనమాట. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చాలామందికి చూస్తాం కదా. కాకపోతే మనం బ్రెయిన్ని డైరెక్ట్గా ఏం చేయలేం, కానీ ఇండైరెక్ట్గా ఈ నేతి క్రియాస్ చేయడం వల్ల, ఈ ఫ్లోని అయితే పర్ఫెక్ట్ చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా దీన్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశాన్ని మన ఋషులు ఎప్పుడో మనకి నేర్పించారు ఈ నేతి క్రియ ద్వారా. కాకపోతే ఈరోజు ఇప్పుడు దీని అవసరం ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? సో కోవిడ్ వల్ల మనం స్టీమ్ పెడుతున్నాం, ఇంకా రకరకాలు ఎవరేం చెప్పినా అవన్నీ చేస్తున్నాం. ఇది కూడా నేను చూపెడుతున్నాను. బట్ ఫస్ట్ టైం కొత్తగా చేసేవాళ్ళు మీ అంతటా మీరు ట్రై చేసేకండి. కాకపోతే ఆల్రెడీ మాలాగా యోగా స్టూడెంట్స్ చాలామంది ప్రతి యోగా క్లాస్లో ఇది నేర్పిస్తారు. సో నేర్పించినా సరే దాన్ని అలా పక్కన పడేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ యోగా క్లాస్లో ఆసనాలకి, ప్రాణాయామాకి, మెడిటేషన్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అయితే క్రియాస్కి ఇవ్వట్లేదు. ప్లీజ్ క్రియాస్కి ఇవ్వండి. ఎందుకు అంటే లోపల ఉన్న చెత్త, దుమ్ము, టాక్సిన్స్ని, క్రిముల్ని బయటికి తోసే బెస్ట్ టెక్నిక్ అనమాట ఈ క్రియాస్. అందుకే నేను ఒకసారి మళ్ళీ ఈరోజు మార్నింగ్ తీసిన వీడియోని అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ ముక్కులో అయితే మనకి 2 ముక్కుల్ని కూడా క్లీన్ చేస్తాం. ముందు ఒక ముక్కులో వాటర్ వేస్తే ఇంకో ముక్కులో వస్తుంది, ఇంకో ముక్కులో వాటర్ వేస్తే అదర్ ముక్కులో. ఎందుకు అంటే మనం తీసుకునే గాలిలో దుమ్ము, క్రిములు అన్నీ ఉంటాయి కదా, అది మన లోపల ఉన్న వెంట్రుకలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. సో ఫిల్టర్ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్దవి అన్ని చెత్తలాగా ఒక తెడ్డులాగా ఉండిపోతుంది ముక్కులో. ఉండిపోయినప్పుడు మనకి శ్వాస కష్టంగా ఉంటుంది, కొన్ని అనవసరమైనవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేయడం, వారానికి ఒకసారి అయితే జలనేతి చెప్తాం, సూత్రనేతి కూడా రోజు చేసుకోమని చెప్తాం. ఇవి క్లీన్ చేయడం వల్ల చాలా వరకు క్లియర్ అయ్యి మనకి శ్వాస ఫ్రీ అయ్యి నేను చెప్పాను కదా, 2 బ్యాలెన్స్డ్గా ఉండి ఫ్రీగా శ్వాస ఎంత ఫ్రీగా ఉంటుందో మనం అంత హెల్తీగా ఉంటాం. కాబట్టి ఆ వీడియోని చూసేద్దామా? సో సింపుల్గా ఇంటిలో నేతి క్రియాస్ ఎలా చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. హఠయోగాలో నేతి క్రియాస్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఈ షోల్డర్స్ పైన ఉన్న చాలా ప్రాబ్లమ్స్ వీటి వల్ల క్లియర్ అవుతుంది. మనందరికీ తెలుసు సైనస్, మైగ్రేన్ ఇలాంటి వాటికి బెస్ట్ అంటే బెస్ట్ ట్రీట్మెంట్గా లాగా కూడా, ఒక థెరపీ లాగా కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కోవిడ్ టైంలో మన ముక్కు, గొంతు క్లీన్ చేసుకోవడానికి కూడా బెస్ట్ అండ్ బెస్ట్ టెక్నిక్. దీనికి కావాల్సింది ఒక పాటు సూత్రనేతి ట్యూబ్. ఎనీ సర్జికల్ షాప్స్లో అవైలబిలిటీ ఉంటుంది, లేదా అమెజాన్లో అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే క్లీన్ టవల్ మీ దగ్గర ఉంచుకోండి. సో ఇవి సరిపోతుంది. అలాగే వేడి నీళ్ళు గోరువెచ్చగా ఉండాలి. మన ముక్కులో పోసిన ముక్కు తట్టుకునే అంత, అంటే చాలా గోరువెచ్చగా మితంగా ఉండాలి. సో సాల్ట్ కలిపిన వాటర్ 1 లీటర్కి 1 స్పూన్ సాల్ట్ కలిపి తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఈ పాట్ని ఒకసారి ఈ హాట్ వాటర్తో క్లీన్ చేసుకోండి. దెన్ పాట్ని నింపేసుకోండి వాటర్తో. నింపుకున్న తర్వాత ఇలా ఒక 4 ఫింగర్స్ ఒక సైడ్ ఇలా పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత చూడండి, సింపుల్ ఇది ఫిక్స్ చేసిన తర్వాత మీ తలని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు. హ్యాండ్ మాత్రం లిఫ్ట్ చేస్తూ ఉంటే వాటర్ వెళ్ళి ఆటోమేటిక్గా వాటర్ డౌన్ అవుతూ ఉంటుంది. సో మీ ఫోకస్ అంతా కూడా కంప్లీట్ క్లీన్ అయ్యే దీని మీద ఉండాలి. నోరు తెరవాలి. సో ముక్కులు బిజీగా ఉంటాయి కదా, మనకి బ్రీత్ ఎలా అవుతుందంటే నోరు తెరిచి ఉంచితే సరిపోతుంది. చూడండి, సింపుల్. చెయ్యి ఒకటే లిఫ్ట్ చేయాలి, తల లిఫ్ట్ చేయకూడదు. సేమ్ అదర్ నాస్ట్రిల్లో కూడా చేయండి. సో నోరు ఓపెన్ చేసి ఉండాలి, చెయ్యి లిఫ్ట్ చేస్తూ ఉంటే సరిపోతుంది, తల కదపకూడదు. సో సూత్రనేతి. సో ఇంతకుముందు చేసిన జలనేతి అన్న వారానికి ఒక్కసారి చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి 2 టైమ్స్ చేసుకోమని చెప్తున్నాం. బట్ ఈ సూత్రనేతి అయితే
రోజు మనం చేసుకోవచ్చు. మనం బ్రష్ చేస్తూ మన దాంతోపాటు దీన్ని చేసుకోవచ్చు. చాలా ఈజీ, చూడడానికే భయంగా ఉంటుంది, బట్ దానికన్నా ఇదే చాలా ఈజీ. సో దీనివల్ల ఏంటంటే ముక్కులో కొంతమందికి కండ పెరిగింది అంటూ ఉంటారు, సర్జరీ నీడ్ అంటూ ఉంటారు. అది ఏం అవసరం లేకుండా నేచురల్గా తీసేసుకోవచ్చు. రెగ్యులర్గా రోజు చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్. అలాగే ఇదంతా బ్లాక్స్ అయిపోయి నైట్ నిద్రపోయినప్పుడు నోరు ఓపెన్ అయిపోతూ ఉంటుంది చాలామందికి. నోటితో శ్వాస తీసుకోవడం వల్లే మన లంగ్ కెపాసిటీ చాలా పడిపోయి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అవేమీ రాకుండా ఉండడానికి దీన్ని రోజు చేసుకుంటే మనకి ఫ్రీగా ఉండి గురకలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గిపోయి చాలా ఫ్రీగా నిద్రపోవడానికి కూడా హెల్ప్ అయ్యే బెస్ట్ అంటే బెస్ట్ టెక్నిక్. సో మన లోపల ఇవన్నీ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ముక్కులు ఫ్రీగా ఉండి మన శ్వాస అనేది చాలా హ్యాపీగా నడుస్తుంది. సో శ్వాస మీదే మన లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. శ్వాస ఎంత ఫ్రీగా ఉంటుందో మనం అంత డిసీజ్ ఫ్రీగా ఉండగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఇది చూద్దామా? సింపుల్. జస్ట్ మీరు ఐస్ క్లోజ్ చేసి దీన్ని మెల్లగా తిప్పుతూ ఉండండి. ముక్కులోకి ఒక వాల్ పక్క నుంచి పంపించండి, సరిపోతుంది. సో ఎవరికన్నా బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇది ఇబ్బంది పెడుతుంది. అలాంటి వాళ్ళు ముందు స్టీమ్ తీసుకోండి. స్టీమ్ తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది గొంతులోకి వస్తున్నప్పుడు చిన్న గుటక వేయండి. అంతే, సింపుల్ మసాజ్. కదా అలా సింపుల్గా వచ్చేస్తుంది. మసాజ్ చేయాలి. గొంతులో తగిలినప్పుడు మాత్రం కొద్ది గుటకేస్తే చాలు, అందేస్తుంది. చిన్న దగ్గు లాంటివి కూడా రావడం కామన్ అనమాట, అది ఏమీ కాదు. ఇప్పుడు చూడండి, అదర్ నాస్ట్రిల్ రెండో ముక్కులో కూడా మెల్లగా పంపిస్తూ ఒక పక్క నుంచి అలా మెల్లగా తిప్పుతూ ఉంటే చాలు. గొంతులోకి వెళ్ళినప్పుడు మాత్రం గుటకేయండి. చిన్న దగ్గులు అవన్నీ కామన్, ఏమీ కాదు, భయపడకుండా చెయ్యండి. సో అది పట్టుకోగానే మన 2 వేలుతో పట్టుకోవాలి. వేలుల్లో గోర్లు లేకుండా చూసుకోండి. సో ఇలా 4 పక్కల మనం ముక్కుకి మసాజ్ చేయాలి. చెప్పాం కదా, ముక్కులో ఏదైనా కండ పెరగడం అలాంటివి కూడా దీంతో ఈజీగా కరిగిపోయి నీట్గా వితౌట్ సర్జరీ మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ముక్కుకి 4 పక్కల మసాజ్ చేయడం వల్ల లోపల ఉన్నవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇలా నోట్లో నుంచే చూసారా, నోట్లో నుంచి మాత్రమే బయటికి తీయాలి లాస్ట్. ఇది ఇంపార్టెంట్. ఆపోజిట్ చెవి బాగా, అలాగే ముక్కు మూసి పూర్తిగా ఎక్సెల్ చేయండి. జస్ట్ లైక్ కపాలభాతి. సో ఈ విధంగా పూర్తిగా ఎక్సైల్ చేస్తే మన తలలోకి ఎక్కడైనా వాటర్ వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉన్నా మొత్తం వెళ్ళిపోతుంది. దీన్ని వెంటనే ఇమ్మీడియట్గా మనం బోర్ల పండుకోవాలి. సో బోర్ల పండుకొని మకరాసనం వేయడం వల్ల లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి క్లీన్ అయిపోతుంది. అది ఒక 1 to 3 minutes అయితే మీరు మకరాసనంలో ఉండాల్సి ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్.